అన్నమయ్య జిల్లా పెనగాలూరు మండలం మొబిలి గ్రామం కాలుష్యం కోరల్లో నలిగిపోతున్నదా? ఇసుక మాఫియాకు ఎవరు కళ్ళం వేస్తారు? మొబిలి గ్రామ ప్రజలు కాలుష్య బాధితులుగా మారిపోతున్న దృశ్యాలను వీరు 3RR న్యూస్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. చెయ్యేరు నది ఒడ్డున అక్రమ ఇసుక తవ్వకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మండల స్థాయి అధికారులు, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల చొరవతో మొబిలి గ్రామంలో VRO ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రోడ్డుకు పక్కనే ట్రాక్టర్లు పోకుండా గాడి తీయించారు. అయితే ఆ చర్యలు కేవలం ఒక్కరోజు మాత్రమే నిలిచాయి. అయితే ఈ రోజు మరింత దారుణంగా అధిక సంఖ్యలో ట్రాక్టర్లు దూసుకెళ్లి ఇసుక తవ్వకాలను మరింత వేగంగా కొనసాగించాయి. ఈ విషయం తెలుసుకున్న VRO ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ లెక్క చేయకుండా ఇసుక రవాణా కొనసాగించారు. వెంటనే నందలూరు SIకి ఫోన్ చేసి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరినా ఎటువంటి భయం లేకుండా ఇసుక మాఫియా తమ పని తామే చేసుకుంటూ పోతున్నారు. గ్రామస్తుల ఆవేదన మేరకు ఈ మితిమీరిన ఇసుక రవాణాతో ఊరంతా దుమ్ము ధూళితో మునిగిపోయింది. ఇంటి బయట అడుగు పెట్టాలంటే భయం వేస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటళ్లకు వెళ్ళక తప్పడం లేదు. ఇలాగైతే ఇక్కడ జీవించడం అసాధ్యమవుతుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే మేము ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇసుక దందాకు అడ్డుకట్ట పడుతుందా? ప్రజల జీవన పరిమాణాలు కాపాడేందుకు అధికారులు ముందుకు వస్తారా? ఇసుక మాఫియాను అణిచివేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అదే అంశంపై మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తాం. ఇదో నీకెందుకు తెలుస్తుంది? తెలియదు కదా. బండి నెంబర్ లేదా, దీనికి రిజిస్ట్రేషన్ లేదా? తీసుకున్నా బండి ఫుల్ లోడ్ తీసుకున్నారు చూడు. దేడున్నా చూడు నెంబరు. తీస్తాను ఫోటో తీసుకో, నువ్వు తీసుకో. స్కూల్ వ్యాన్లు వస్తాయి, ఇంకెందుక? పెట్ట పని సార్, ఇక్కడ టమాటో రోడ్డు మీదనే ఇసుక ఎత్తుతున్నారు సార్. వీళ్ళు పొమ్మంటే పోవడంలా. వీళ్ళు ఏంది అన్ని కూడా ట్రాక్టర్లు ఏడ మాకు ఏడ ఏంటన్నా సార్ ఇది అది సార్ రూల్ ప్రకారం వాళ్ళు ఎత్తుకెళ్ళేదానికి లేదు సార్. బోలో భాయ్. ఈరోజు ట్రాక్టర్లు వచ్చి దుమ్ము ధూళి లోపల కూడా ఉంటుంది. ఇంట్లో ఉండలేకపోతున్నా. సంసారం చేయాలో లేదో ఈ ట్రాక్టర్ని ఎట్టన్నా అరికట్టండి ప్లీజ్. ఏమైంది బ్రదర్? ఈ బండి ఎప్పుడు పొద్దున పెట్టాము, ఇప్పుడు ఒక 2 గంటలకే దుమ్ము ధూళి డస్ట్ అయిపోయింది. ఇటైతే ఈ ఊళ్ళో ఉండాలో లేరు అర్థం కావట్లే. ఒక నిమిషం. ఉదయం పెడితే 2 గంటలకల్లా ఈ విధంగా అయిపోయింది. ట్రాక్టర్లు, పెద్ద టక్కర్లు అన్నీ వచ్చి దుమ్ము ధూళి అంతా చేసేస్తున్నారు. సంసారం చేయాలో కూడా, ఇక్కడ ఉండాలో లేరో కూడా అర్థం కావట్లేదు. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఈ టక్కర్ను అరికట్టండి కొంచెం దయచేసి. సరే, ఖచ్చితంగా చర్యలు చేసుకునేటట్టు మేము ప్రమోషన్ చేస్తామండి. ఇక్కడ మీరు డాక్టర్ కదా, మరి ఊర్లో ఎంతమంది వస్తున్నారు డైలీ మీకు తుమ్ములతో డబ్బులతో బాధపడే వాళ్ళు? చాలా ఈ మధ్య కేసులు ఎక్కువైనాయా? ఉన్నాయి సార్. ఎక్కువ మెడిసిన్స్ వచ్చి దగ్గు, జలుబు, గొంతు నొప్పికే. దేనివల్ల అంటే ఈ దుమ్ము వెళ్ళడం వల్ల ఎక్కువ పేషెంట్లు జలుబు, దగ్గు భారం పడుతుంది.
అందుకు ఈ దుమ్ము ఎట్టైనా వాళ్ళు రాకుండా వాళ్ళు సీరియస్ గా ఉండే పేషెంట్లు ఏమన్నా తిరుపతికి కానీ అట్లా ఏమైనా వెళ్ళి ఉన్నారు. ఆయాసం వల్ల మీరు పంపించిండారా రెఫర్ చేస్తున్నారు? ఉన్నారు. ఆయాసం వల్ల వెళ్తారు. ఎందుకంటే దగ్గు ఎక్కువ వస్తే ఆయాసం కూడా వచ్చేస్తుంది. ఓకే. జలుబు వస్తే కూడా ఆయాసం వచ్చేస్తుంది. సరే. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఓబ్లికి వచ్చే. అంటే ఏ టైమింగ్ లో పోతుంటాయి సార్ బండ్లు? కంటిన్యూగా వెళ్తుంటాయా? కంటిన్యూగా పోతాయి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా కంటిన్యూగా పోతున్నాయి ఆగకుండా. 6 అబోవ్ కూడా పోతున్నాయి అంటున్నారు మరి కొంతమంది. 6 అబో 1-2 పోతున్నాయి, అంతకల్లా ఎక్కువ ఈ మార్నింగ్ లో వెళ్తున్నాయి. టిప్పర్లు కూడా వెళ్తున్నాయి, టిప్పర్ కూడా వెళ్తున్నాయి. ఆ బండ్లు చూడండి సార్, ఉదాహరణకు ఒక బండి వస్తూ ఉంది, వస్తుంది ట్రాక్టర్ వస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా వినట్లే. అది సార్ ట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా వినట్లే. ఈ దారే వస్తున్నారు. 4-5 ట్రాక్టర్లు వార్నింగ్ కూడా ఇచ్చాం, అయినా వినట్లే. ఇట్టే వస్తున్నారు. ఇట్లే వస్తున్నారు. మీరు ఎవరు? ఏదైతే హాస్పిటల్ పోవాల్సి వస్తున్నది. ఈ మా రూమ్లో కూడా దుమ్ములు వస్తున్నాయి, ట్రాక్టర్లు ఎక్కువ అయిపోతున్నది. నెలకు ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్ మీకు? 20,000 దాకా. తమ్ముడు కొంచెం పైకి ఎత్తు మాది బిల్లు పట్టుకో. 20,000 దాకా అవుతుందా? ఇప్పుడు ఎన్నిసార్లు దాకా పోయింటే ఎన్ని నెలల నుంచి నీకు ఈ విధంగా ఉంది? ట్రాక్టర్లు తిరిగప్పటి నుంచి, ట్రాక్టర్ తిరగడం నుంచి చెట్టు కూడా చూడండి. ఈ ఇసుక ట్రాక్టర్లు టిప్పర్లు వస్తాయి ఈ రూట్న, ఎక్కువ పోతాయి ఈ రూట్. అంటే పర్యావరణం కాలుష్యం అయిపోయింది అంటారా? మీరు తినే అన్నం కానీ తాగే నీళ్ళకి కూడా ఇబ్బందిగా ఉందా? రూమ్ లోకి వస్తే నిద్రపోతుంది. మీకు అలర్జీ వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిందా? మా అన్నకి నాకు ఇద్దరికి ఎట్టున్నది. ఓకే. అన్న పేరు ఏం పేరు? నా సార్. ఆయనకి ఎంత ఖర్చు ఉంటుంది హాస్పిటల్కి? సేమ్ ఆయనకి కూడా 20,000 ఖర్చు అయింది. అంటే ఈ అలర్జీ వాతావరణం వల్ల, ఈ యొక్క ట్రాక్టర్లు తిరగటం వల్ల, ఈ